అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాసపు శుక్రవారం రోజున, రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం పూజ అనేది జరుపుకుంటాం. ఆ పూజను ప్రతి ఒక్కరూ జరుపుకుంటే సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతుంది. అలాగే ఆ వ్రతం జరుపుకోలేని వాళ్ళైనా, జరుపుకుంటున్న వాళ్ళైనా ఇప్పుడు చెప్పబోయే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటే గనక వాళ్ళకి వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకున్నంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియజేయవలసిందిగా అని అడిగింది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి? వ్రత విధానము కూడా తెలియచేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వం ఈ వ్రతం ఆచరించిన ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది. ఈ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాతకాలంన నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది. ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి తన స్వప్నము నుండి ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఒక పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రములతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు. చారుమతి ఇరుగు పొరుగు వాళ్ళందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిశ్చయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్దింది. ఆ ప్రదేశంలో మండపము ఏర్పాటు చేసింది. ఆ మండపముపై బియ్యం పోసి దానిపై మామిడి, ఉత్తరేని చెట్ల ఇగుళ్ళు మొదలగు
పంచవల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోక కైక పూజితే నారాయణి ప్రియదేవి సుప్రీత భగవత్ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడాసోపచారాలతో పూజించారు. 9 పోగుల దారంను కుడి చేతికి పట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ వాళ్ళ కాళ్లకు గల్లు గల్లుమని శబ్దములతో కాళ్లకు గజ్జెలు ఆభరణాలు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడినటువంటి దగదగా మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మీ వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారముతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్రం ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలాలను సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన పంచభక్ష పరమాన్నాలను బంధువర్గమునకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయారు. చారుమతితో సహా ఈ స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొంది కావున ఒక దేవి కథను విన్నవారికి చదివిన వారికి కూడా ఈ వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల శుభాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశారు. కాబట్టి రేపు శ్రావణ మాసపు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ పాటించకపోయినా చేసుకున్నా జరుపుకోకపోయినా సరే ఈ కథను ప్రతి ఒక్కరూ విన్నవారికి అమ్మవారి అనుగ్రహంతో పాటు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.